నేత్రదానం మహాదానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరిఖని తిలక్ నగర్కు చెందిన రామ్ బుచ్చమ్మ మరణానంతరం నేత్రదానం చేయగా బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీవాణి అభినందన పత్రాన్ని అందజేశారు. స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని చేపట్టిన రామ్ బుచ్చమ్మ కుటుంబ సభ్యులను సందర్భంగా అభినందించారు. ఈరోజు రామ్ బుచ్చమ్మ గారి సంస్మరణ సభ నేత్రదానం చేసి ఇద్దరి అందుల్లో వెలుగులు నింపిన రామ్ బుచ్చమ్మ గారికి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేత్రదానానికి ముందుకు రావాలని, కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి మానవ సంజీవనులు మార్కెట్లో దొరకవు. ఇలాంటి వాటిని మనం కాల్చి బూడిద చేయకూడదు, మట్టిలో కలపొద్దని ప్రతి ఒక్కరు కూడా ఈ పరంగా సమాజహిత కోరి అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన జన్మెత్తినటువంటి మనం సమాజం కోరి నేత్రదానానికి ముందుకొచ్చి అంధత్వం లేని తెలంగాణని తీర్చిదిద్దుదామని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మా సదాశయ ఫౌండేషన్ విజ్ఞప్తి. లక్షల మందికి నేత్రాల అవసరం ఉండగా వేల మందిలో ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామ్ బుచ్చమ్మ గారి దీన్ని అంటే ఆవిడ దానం చేసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నేత్రదానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సదాశయ ఫౌండేషన్ చాలా కృషి చేస్తుంది. ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ చేస్తే చాలు, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కానీ ఆ దగ్గర వాళ్ళని మీకు పంపిస్తారు టెక్నీషియన్ని. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చనిపోతే 6 గంటల లోపలే నేత్రాలు సేకరించవలసి ఉంటుంది. అందుకని కాస్త తడిగుడ్డ కంటి మీద వేయాలి. బాడీ ఫ్రీజర్లో పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వీలైనంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు 1 గంట లోపే వచ్చేస్తారు. అందరు కూడా ఈ విషయాన్ని తప్పక తెలుసుకొని ఫ్యాన్ ఆఫ్ చేయాలి, కన్ను రెప్పలు మూసేయాలి. ఒకవేళ ఎవరన్నా చనిపోతే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు టెక్నీషియన్ వచ్చి నేత్రాలు అనేవి సేకరిస్తారు. అవి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి వెళ్తాయి. అవి అక్కడి నుండి ఎవరికి అవసరమో వాళ్ళకి నేత్రాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి ముందుకు రావాలని సదాశయ ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను. సదాశయ ఫౌండేషన్ సెక్రటరీ సిహెచ్ లింగమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ, జేవి రాజు, శశికళ, చంద్రమౌళి, విశ్వనాథం, కుటుంబ సభ్యులు బైరి రమేష్, మానస, రాజు, మాధురి, భరత్, మనీషా, రామారావు, లలిత, కృష్ణ, సంధ్య, గోపి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.